వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్ నాలెడ్జ్ క్లబ్. నేను మీ ప్రశాంత్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మీదకి పొందవచ్చు. Okay, before going into our today's word, let us remind or review our yesterday's question. Okay, our yesterday's question in Telugu, భారతదేశంలో ఎన్ని పోస్టల్ జోన్స్ ఉన్నాయి? Question once again in English version. How many postal zones are there in India? Answer 9 zones. ఓకే, ఇంతకుముందు 8 ఉండేవి, అప్పుడు కొత్తగా ఒకటి యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నౌ లెట్ us review our yesterday's missing letter. Okay, now let us review our yesterday's missing letter. Okay, R dash dash K dash T. Okay, answer rocket, ROCKET, rocket. Okay, now let us look at our today's word. Our today's word is iniquity, INIQUITY, iniquity. Okay, ఇది ఒక నౌన్ అండి, దీన్ని మనం నౌన్ ప్లేస్లో మాత్రమే వాడాలన్నమాట. Now let us observe the Telugu meaning of iniquity. Iniquity అంటే ఏంటంటే తెలుగు మీనింగ్ వచ్చేసి అక్రమము, అన్యాయము, దుర్మార్గము అని అర్థం. ఓకే, నౌ let us observe in English also. Okay, the English meaning of the word iniquity is immoral, IMMORAL, immoral. ఓకే, మోరల్, ఇమ్మోరల్ అంటే మోరల్ అనేది ఏంటంటే మోరల్ అనేది నీతి అని అర్థం, ఇమ్మోరల్ అంటే నీతిగా లేకపోవడం అని అర్థం వస్తుంది. ఓకే, నౌ లెట్స్ గో టు ఎగ్జాంపుల్. దే ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ దేర్ సన్ ఫ్రమ్ ఇనిక్విటీ అంటే వారు తమ కుమారుణ్ణి దుర్మార్గుల నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం వస్తుంది. నౌ లెట్ us look at our today's missing letter. Fill in the blanks with missing letters. The word is D dash dash GH dash dash R. I think everyone can answer this easily, ఎందుకంటే ఇది మనందరికీ తెలిసినటువంటి సింపుల్ వర్డే. ఎవరైనా మీకు ఆన్సర్ ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసినట్టయితే దయచేసి దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీ నేమ్ డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది. నౌ లెట్ us look at our today's question. Our today's question is, ఇది ఒక రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి నేను లెటర్ సిరీస్ చెప్తాను, దాన్ని జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందో మీరు ఆన్సర్ గెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సిరీస్ చూడండి ఒకసారి. NPRTV. వి తర్వాత వచ్చే లెటర్ విచ్ లెటర్ కమ్స్ ఆఫ్టర్ వి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే దాన్ని కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. ఎవరైతే పైన ఉన్నటువంటి ముందించినటువంటి మిస్సింగ్ లెటర్ అలాగే ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తారో వారి యొక్క నేమ్స్ని మనం డిస్ప్లే మీద స్క్రోల్ చేస్తాం. అలాగే నౌ లెట్ us look at our tongue tester of the week. ఓకే, నౌ ఐ సే ద వర్డ్స్ ఫస్ట్. నేను వర్డ్స్ చెప్తాను, తర్వాత దాన్ని ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. వర్డ్స్. దేర్ వాజ్ ఎ ఫిషర్ మ్యాన్ నేమ్డ్ ఫిషర్ హూ ఫిష్డ్ ఫర్ సమ్ ఫిష్ ఇన్ ఏ ఫిషర్, FISSURE, ఫిషర్. ఓకే, సంధి కాలువ అని చెప్పాను కదా. ఓకే, నౌ దీన్ని కొంచెం మనం ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. దేర్ వాజ్ ఎ ఫిషర్ మ్యాన్ నేమ్డ్ ఫిషర్ హూ ఫిష్డ్ ఫర్ సమ్ ఫిష్ ఇన్ ఏ ఫిషర్. ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి, స్పీడ్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ బ్రెయిన్ కూడా చాలా స్మూత్గా, షార్ప్గా స్ట్రీమ్ అవుతుంది అనమాట. మీకు ఏమైనా సందేహాలు లేకపోతే మాకు ఇవ్వాల్సిన సలహాలు మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో నుంచి ఇచ్చిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్ us meet again in the next video. Until then, this is Prashant signing out.